ప్రివ్యూ ఆఫ్ బైసన్ తెలుగు డబ్ మూవీ. బడుగు బలహీన వర్గాల కష్టాలని, కన్నీల్ని, వాళ్ళ జర్నీని ఎక్కువ కులం వాడు, డబ్బున్నవాడు, రాజకీయ నాయకుడు ఎలా అనగదొక్కుతారో హార్డ్ హిట్టింగ్ చూపించాలనే తాపత్రయంతో ఉండే ఒక్కగానొక్క డైరెక్టర్ మారి సెల్వరాజ్. అతను నిజ జీవితంలో పడే కష్టాలని సినిమా ద్వారా చూపించి ఎడ్యుకేట్ చేయాలనే పర్స్పెక్టివ్తోనే సినిమా తీస్తాడు. ఆయన ఫిల్మోగ్రఫీ కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మారి సెల్వరాజ్ సినిమా అంటే ఇది ఉన్నోళ్ళకి, లేనోళ్ళకి, ఎక్కువ కులం వాడికి, తక్కువ కులం వాడికి మధ్య జరిగే సొసైటీ ఇష్యూ అని తెలుసు. ఆ కథనే ఎంత ఎక్స్టర్నల్ లెవెల్లో చూపిస్తారన్న మైండ్తోనే మూవీకి వెళ్ళాను. మరి ఇప్పుడే నా షో ఫినిష్ అయింది. ఇక చూసాక నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. కమర్షియల్ హైస్ ఉండాలి, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో నెరేట్ చేస్తే బాగుందును అని ఇలా ఆలోచించి మూవీకి వెళ్ళే వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఇది మూవీలా కాదు, మారి సెల్వరాజ్ ఏం చెప్పినా మేము చూసేస్తాం అనేవాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. సినిమా చాలా డీటెయిలింగ్తో ఉంటుంది, రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, వాటికి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ క్యారెక్టర్స్ అన్ని హీరో జర్నీకి ఎలా అడ్డుపడ్డాయి, ఎలా మోటివ్ చేశాయి, కులాల కాన్ఫ్లిక్ట్స్ వల్ల హీరో ఇంటర్నల్ ఎంత స్ట్రగుల్ చూశాడు, ఇదంతా రూటెడ్ లెవెల్లో నెరేట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్లోనే హీరో కబడ్డీలో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేసి ఆ స్టేజ్కి వెళ్ళడానికి మధ్యలో ఏం జరిగిందనేది నాన్ లీనియర్లో నెరేట్ చేస్తుంటారు. స్పోర్ట్స్ డ్రామా అంటే మనం రెగ్యులర్గా చూసే హీరో క్యారెక్టర్ ఆర్క్ మీద వెళ్ళిపోయి ఏదో ఇన్స్పిరేషన్ క్లాస్ ఇవ్వడం కాదు. 90s టైం పీరియడ్లో లో క్యాస్ట్ వాడు తన టార్గెట్కి రీచ్ అవ్వడానికి పడే బాధలు చూపిస్తూ చెప్పే జర్నీ. సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో హీరో కంటే ఒక విలన్ ఉండడు, తక్కువ కులం వాడు అనే ఆలోచనే కనిపించిన యాంటాగనిస్ట్. అదే హీరో దారికి చిన్నతనం నుంచి అడ్డుపడుతుంది. ప్రతి సీన్లో డిఫరెన్స్ చూపించాలని రాసుకున్నారు. నాకు ఇది ఒక స్టేజ్ వరకు నచ్చింది, కానీ మరీ రన్ టైం పెంచి ప్రతి విషయంలోనే లాగుతుంటే రెస్ట్లెస్ అయిపోయా. ముఖ్యంగా హీరో కబడ్డీ ప్లేయర్ ఆ లెవెల్కి రీచ్ అవడానికి ఎంత కష్టపడ్డాడో అతని తండ్రిగా చేసిన పశుపతి గారు అంతకన్నా ఎక్కువ కష్టపడుతుంటారు. స్పోర్ట్స్ డ్రామా కన్నా ఇది ఒక తండ్రి కొడుకు కోసం పడే హడిల్స్ అనుకోవచ్చు. పశుపతి గారు చేసిన పర్ఫార్మెన్స్ సినిమాను ఒక లెవెల్లో నిలబెడుతుంది. ఎమోషనల్ సీన్స్లో ఇచ్చి పడేస్తారు. నాకైతే క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, పోలీసులతో మాట్లాడే సీన్. అది అక్కడ ఆయన యాక్టింగ్ అత్తరగూడేస్తారు. అండ్ ఈ సినిమాకి హీరో ధ్రువ్ ఒక్కడే కాదు, పశుపతి గారు కూడా హీరోనే. యాక్చువల్గా కథ మొత్తం ఈ పాయింట్ మీద వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. కానీ దీంతో పాటు రెండు కులాల నాయకులు, వాళ్ళ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్, ఒకరినొకరు ఎంతసేపు కొట్టుకోవడం, చంపుకోవడం, ఇది కూడా సబ్ప్లాట్గా రన్ అవుతుంటుంది. అది అన్నెసెసరీ అనలేను, ఎందుకంటే వాళ్ళతో స్టోరీకి పని ఉంటుంది. బట్ నాకైతే ఎక్కలేదు. కేవలం క్యారెక్టరైజేషన్ పరంగానే చూస్తే ఇద్దరిని చెడ్డ వాళ్ళని అనలేము, మంచి వాళ్ళని అనలేము. అల్టిమేట్గా కులాల అపోజిషన్ ఇందులో ఉంటుంది. ఇంకా అనుపమ రోల్ కేవలం లవ్ స్టోరీకి పరిమితం చేశారు. ఈ లవ్ స్టోరీ కూడా నాకు పని అవ్వలేదు. సెకండ్ హాఫ్లో అయితే ఆమె మొత్తానికి కనబడదు. జస్ట్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక ఇంపాక్టబుల్ సీన్ కోసం ఆ లవ్ స్టోరీని రాసుకున్నారనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చాలానే ఉన్నాయి. సో ఓవరాల్ సినిమా రన్ టైం చాలా మేజర్ ఇష్యూ అయిందనే చెప్పాలి. క్రిస్ప్గా ఎడిట్ చేసి ఉంటే బాగుంది. అండ్ ఎమోషన్ కూడా అంత ఇంపాక్ట్ అవ్వలేదు. అండ్ సెల్వరాజ్ గారు ముందు సినిమాల కన్నా ఇందులో ఆయన ఎప్పుడు రేస్ చేసే పాయింట్స్ మరీ డీటెయిలింగ్తో వెళ్ళిపోయాయి. అందుకే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇంకా లాస్ట్ వన్ ధ్రువ్ గురించి మాట్లాడాలి. తండ్రిలానే మంచి పర్ఫార్మర్ అనిపించుకుంటాడు, కానీ తండ్రి ట్రాక్ మీదకి ఎక్కకుండా బ్లాక్ బస్టర్ ట్రాక్ మీదకి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఈ డిజర్వ్స్ ఆల్ ద అప్లాజ్. సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు అతను. పర్ఫార్మెన్స్ కూడా వెరీ మెచ్యూర్. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. ఇది సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.